గుడ్ ఈవినింగ్ ఆల్ ద మెంబర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో అటామీ ఇండియా కాంపన్సేషన్ ప్లాన్ ప్రెజెంటేషన్. సో మనం ఈ మీటింగ్ని మన ఎడ్యుకేషన్ సెంటర్ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. సో అటామీలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ నో జాయినింగ్ ఫీజ్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదా ఇక్కడ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అని సంవత్సరం తర్వాత ఏదన్నా రెన్యువల్ ఫీ ఉంటుందా అంటే అటువంటి యాన్యువల్ ఫీజు కూడా ఇక్కడ ఏమీ లేవండి. ఇక్కడ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్, మీ ఐడి మీద సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ మీరు మినిమం పర్చేజ్ చేసుకున్నా కానీ ఐడి అక్కడి నుంచి మళ్ళీ 1 ఇయర్ వరకు యాక్టివ్గా ఉంటుంది. అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి మనం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్ ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదంటున్నారు, సరే 3 తరాలకి ఎట్లా ఇన్కమ్ వస్తుంది? సో మీరు ఒక 40 మినిట్స్ కంప్లీట్గా ఈ ప్లాన్ని కనుక వినగలిగితే క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ అమౌంట్ అనేది మనకి వారం వారం పేఅవుట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మనం ఏదన్నా జాబ్ చేస్తే నెలకు ఒకసారి శాలరీ వస్తుంది. బిజినెస్ చేస్తుంటే మేబీ రోజు డబ్బులు కనపడతా ఉంటాయి. ఎంత ప్రాఫిట్ వచ్చింది ఏంటి అనేది మనం ఎప్పుడైతే లెక్కలు చూసుకుంటామో అప్పుడు తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ అటామీ బిజినెస్లో మీరు యాక్టివ్గా కనుక బిజినెస్ చేసుకోగలిగితే ప్రతి వారం కూడా పేఅవుట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా పర్ మంత్ 4 to 8 టైమ్స్ ఇక్కడ మనం ఇన్కమ్స్ తీసుకోవచ్చండి. లైఫ్ టైం కూడా మనం చేసేటువంటి బిజినెస్కి సంబంధించి ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పీవీ అని చెప్పేసి అంటా ఉన్నాం. మన ఐడి మీద మనం పర్చేజ్ చేసే ప్రోడక్ట్కి వచ్చినటువంటి పీవీ లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం కోసం మీరు ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్క మెంబరు కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కంపెనీనే ఒక హోస్టెడ్ సిస్టమ్ని సక్సెస్ సిస్టమ్ని హోస్ట్ చేస్తూ ఉంది. సో దీని ద్వారా మనకి రెగ్యులర్గా కంపెనీ తన ఖర్చులతోటి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. రెగ్యులర్గా ప్రొడక్ట్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉన్నాయి, లీడర్స్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇట్లా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఇండియా వైడ్ చూసుకుంటే ఈరోజు 75 సెంటర్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అట్లనే ఛానల్ అటామీ అని చెప్పేసి ఒక ఛానల్ని వీళ్ళు క్రియేట్ చేసి దాని ద్వారా మనకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, లేదా బిజినెస్ ఎలా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ వాళ్ళ స్టోరీస్ చెప్పడము, వాళ్ళ సక్సెస్ సీక్రెట్స్ చెప్పడం, ఇవన్నీ కూడా మనకి ఛానల్ అటామీ ద్వారా అందుబాటులో ఉన్నాయి. సో దీనికి మనం కనెక్ట్ అయితే ఇంకా సింపుల్గా చెప్పాలి అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి యూట్యూబ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 58 కంట్రీస్లో బిజినెస్ ఉంది. సో అన్ని కంట్రీస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం ఆయా కంట్రీస్లలో బిజినెస్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. అలానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సో ఇట్లా సోషల్ మీడియా ద్వారా కంపెనీ మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో వీటికి మనం కనెక్ట్ అవ్వటం ఫ్రీగా మనం కనెక్ట్ అయ్యి నేర్చుకొని ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మనం 3 తరాలకి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో దీని అంతటికీ కూడా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. కేవలం 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉండి ఐడి ప్రూఫ్, పాన్ నెంబర్ ఉంటే ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగానే రావడం జరుగుతూ ఉంది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 3.5 ఇయర్స్ అవుతా ఉంది. కానీ ఈరోజు మీరు కొత్తగా బిజినెస్లోకి వచ్చినా కానీ మీకు నాకు ఒకే రకమైనటువంటి అవకాశం కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అలా 15 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినటువంటి ఆపర్చునిటీ మన ఇండియాకి వచ్చి 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ 4 ఇయర్స్లో మోర్ దెన్ 40 మెంబర్స్ పర్ యానం 1 crore అబోవ్ ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అట్లానే ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అని అంటే షేరింగ్ కల్చర్. సో మనం కావాల్సినటువంటి ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకోవడం, అది కూడా గ్యారంటీ డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ వాడటం ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోవడమే
ఇక్కడ బిజినెస్. సో ఈ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ మనకి ఫ్రీగా వెబ్సైట్ అందుబాటులో ఉంచింది. అట్లానే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉందండి. సో దాన్ని కూడా ఫ్రీగా మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మన అంతటగా మనంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే ఖచ్చితంగా స్పాన్సర్ ఐడి అనేది ఒకటి కావాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగి ఆ స్పాన్సర్ ఐడి తోటి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వాళ్ళ హెల్ప్ తోటైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ చేయటం ద్వారా 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేసి ఈ 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా మనం తీసుకోవచ్చు అండి. ఫస్ట్ వన్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్. ఇక్కడ ప్రొడక్ట్స్ని మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిట్. ఇంతకి కొనాలి, ఇంతకు అమ్మాలి అనేటువంటి కండిషన్ ఏం లేదండి కంపెనీలో. మీ ఇష్టం. మీరు ఎంతకైనా ప్రోడక్ట్లు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎన్ని క్వాంటిటీ కావాలన్నా కొనుక్కోవచ్చు. వాటన్నిటికీ కూడా గ్యారంటీగా డిస్కౌంట్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లా కండిషన్ లేకుండా మీరు ఆ ప్రొడక్ట్స్ని ఎంఆర్పి రేటుకి రిటైల్ చేసుకొని ఆ రిటైల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ మనీ. మీరు ఇప్పుడు ప్రోడక్ట్ కొన్నారు, ఆ ప్రోడక్ట్ని ఎవరికన్నా ఎంఆర్పి రేటుకి అమ్మగలిగారు అని అంటే ఆన్ ది స్పాట్ మీకు రిటైల్ ప్రాఫిట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో ఇది మీ చాయిస్. అమ్మటం అనేది కంప్లీట్గా మీ చాయిస్. మీరు పర్సనల్గా వాడుకుంటూ కూడా బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఎవరైతే కెరీర్గా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ రిటైల్ ప్రాఫిట్ అనేది ఒక మంచి అవకాశం అని చెప్పేసి చెప్పొచ్చు. దాని ద్వారా అన్లిమిటెడ్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు. కంప్లీట్గా మన చాయిస్. మనం కావాలనుకుంటే రిటైల్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం పర్సనల్గా ప్రోడక్ట్ వాడుకుంటూ ఉండొచ్చు. సార్ స్మాల్ అలానే డౌట్ అండి. హలో. ఎస్ సార్, ఈశ్వర్ గారు. ఒక చిన్న డౌట్ అండి. అంటే ఇప్పుడు రిటైల్ అంటే మనం బల్క్ లో తీసుకునే అవకాశం ఉందా అండి? యా, నేను అదే చెప్తున్నాను సార్. మీరు కంప్లీట్గా వినండి. ఓకే, ఓకే. విన్న తర్వాత మీ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఆర్డర్ షూర్, షూర్. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేవండి. మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. కంపెనీ సైడ్ నుంచి అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాటిని ఎంఆర్పి రేటుకి అమ్ముకోవచ్చు, లేదా మీకు వచ్చిన రేటుకైనా మీరు అమ్ముకోవచ్చు. అది మీ చాయిస్. ప్రతి ప్రోడక్ట్కి మనకి పీవీ పాయింట్స్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం వాటిని మనం ఎంఆర్పికి అమ్మగలిగితే రిటైల్ ప్రాఫిట్ కూడా వస్తూ ఉంది. సో ఇది ఒక ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి జనరల్ కమిషన్. సో ఈ జనరల్ కమిషన్ రావాలి అని అంటే మనం ఒక టీమ్ని తయారు చేసుకోవాలి. అంటే మనకంటూ ఒక నెట్వర్క్ని తయారు చేసుకోవాలి. సో మన ఐడి తోటి మనం ఇక్కడ ఇద్దరిని స్పాన్సర్ చేయొచ్చు. ఆ ఇద్దరి ద్వారా ఇంకొక ఇద్దరిని అట్లా చేసుకుంటూ టీము అన్లిమిటెడ్ లెవెల్ వరకు ఎంత డెప్త్కి వెళ్ళినా, ఏ కంట్రీలో మీరు టీంని తయారు చేసినా వాళ్ళు కొన్నటువంటి ప్రోడక్ట్కి వాళ్ళు కూడా పర్సనల్గా వాడుకోవడానికి కొనుక్కొని ఉండొచ్చు, లేదా వాళ్ళు కూడా రిటైల్ చేసి ఉండొచ్చు. ఆ పాయింట్స్కి సంబంధించి బోత్ సైడ్స్ కూడా జరిగేటువంటి బిజినెస్లో వచ్చేటువంటి ఆ మ్యాచింగ్ ఇన్కమే జనరల్ కమిషన్. మాస్టర్షిప్ బోనస్. సో మనం జాబ్ చేస్తే కూడా బోనస్ వస్తుంది. నేను కూడా ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ ఒక 2 కంపెనీస్కి వర్క్ చేస్తున్నా. 1 ఇయర్ మనం వర్క్ చేస్తే 1 మంత్ బేసిక్ శాలరీ అక్కడ బోనస్గా ఇవ్వడం అనేది జరిగింది. కానీ అటామీలో 15 రోజులకు ఒకసారి మనం బోనస్ తీసుకోవచ్చు. అంటే 15 రోజులలో ఆ బోనస్ తీసుకోవడానికి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ చేస్తే మనకు ఆ బోనస్ వస్తుంది. సో ఇది కూడా కంప్లీట్గా మన చాయిస్. మనకి బోనస్ కావాలనుకుంటే ఆ టార్గెట్ చేసుకోవాలి. నాకు జనరల్ కమిషన్ చాలు, లేదా నాకు రిటైల్ ప్రాఫిట్ చాలు అనుకుంటే మీరు ఆ టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే ఎక్కువ మనీ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని అటువంటి ఒక టీంని తయారు చేసుకొని ఆ టీం ద్వారా ఆ టర్నోవర్ చేయటం ద్వారా ఆ 15 రోజులలో అది అచీవ్ చేయగలిగితే బోనస్ అనేది వస్తుంది. ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ప్రమోషన్స్. మనకి బోనస్ తీసుకోవడానికి 7 లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 7 లెవెల్స్కి అచీవ్ అయినటువంటి మొదటిసారి ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో ఈ బిజినెస్ని ఎవరైతే ఫుల్ టైం చేయాలనుకుంటున్నారో, లీడర్గా ఎదగాలనుకుంటున్నారో, సో కెరీర్గా దీన్నే చూస్ చేసుకుంటా ఉన్నారో, సో మీరు ఒక ఎడ్యుకేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అడిషనల్గా
ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. సో వీటి గురించి డీటెయిల్గా మనం చూస్తే రిటైల్ ప్రాఫిట్ అనేది అప్ టు 25% ఉంటుందండి. కొన్ని ప్రోడక్ట్స్కి 10% డిస్కౌంట్ ఉంది, కొన్నిటికి 15 ఉంది, కొన్నిటికి 20, 25. రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని ప్రోడక్ట్స్కి మోర్ దెన్ 30% కూడా డిస్కౌంట్ ఉంది. సో ఆ ప్రోడక్ట్స్ని మనం ఎప్పుడు మీరు పర్చేజ్ చేసినా, ఎన్ని క్వాంటిటీ పర్చేజ్ చేసినా మీ యాప్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా గ్యారంటీగా ఆ ప్రోడక్ట్కు ఉన్నటువంటి డిస్కౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంది. అయితే యాజ్ ఏ సీనియర్గా నేను 3.5 years నుంచి ఉన్నా, నేను ఈరోజు ప్రోడక్ట్ కొన్నా నాకు అదే డిస్కౌంట్ వస్తుంది. ఈరోజు కొత్తగా వచ్చి మీరు ఆ ప్రోడక్ట్ కొన్నా సేమ్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంది. అందుకే అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలానే జనరల్ కమిషన్ అనేది గ్లోబల్గా జరిగేటువంటి పీవీలో 44% పీవీని జనరల్ కమిషన్గా ఇస్తూ ఉన్నారు. సో ఇది రోజుకి 1,321 రూపాయల నుంచి 79,280 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు. అలానే మాస్టర్షిప్ బోనస్ అనేది కంపెనీ గ్లోబల్గా చేసేటువంటి టర్న్ ఓవర్లో 20% పీవీని ఆ లెవెల్స్ అచీవ్ అయినటువంటి మెంబర్స్కి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే సంవత్సరానికి 15,000 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీ వాళ్ళ టర్న్ ఓవర్లో మనకి ఇక్కడ వాటా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అలానే మాస్టర్షిప్ బోనస్ ఇవి వన్ టైం మాత్రమే ఉంటాయండి. ఆ 7 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క రకమైనటువంటి రివార్డ్స్ మనకి ఇస్తూ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ అనేది 6% వస్తూ ఉంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇండియాలో 75 వరకు ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా చూసుకుంటే నియర్లీ 5,000 ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఏ కంట్రీలో ఆ కంట్రీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మీ సీనియర్ లీడర్ ఎవరిదన్నా ఉంటే వాళ్ళ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో ఏదన్నా ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్నా దాన్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీ చాయిస్. దాని నుంచి మీరు సర్వీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, అంటే ప్రోడక్ట్ కొంటున్నారో లేదా వాళ్ళ టీం నుంచి ప్రొడక్ట్స్ కొంటూ ఉన్నారో అందులో నుంచి 6% పీవీ ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం అడిషనల్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ గురించి ఎగ్జాంపుల్ చూస్తే లైక్ ఒకటి స్కిన్ కేర్ సెట్, ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్ ఉంది మనకి. దాని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ 7,906 రూపీస్. ఈ ప్రోడక్ట్ యొక్క ఎంఆర్పి ఎంత అంటే 9,100. సో దీన్ని ఎవరికన్నా మనం రిటైల్ చేస్తే 1,194 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 1,200 రూపాయలు మనకి రిటైల్ ప్రాఫిట్ వస్తూ ఉంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మనమే వాడుకోవడానికి పర్చేజ్ చేస్తే ఇది మనకి డిస్కౌంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి ఎంత రిటైల్ ప్రాఫిట్ వచ్చిందని అంటే 15.1%. అలానే దీనికి 60,000 పీవీ కూడా రావటం జరుగుతూ ఉంది. ఈ పీవీ ఏంటి అని అంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కంపెనీ మిగిలిన 4 రకాల ఇన్కమ్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో పీవీ అంటే ఇక్కడ మనీ తోటి సమానం. సో అలా మనం ఎన్ని ప్రొడక్ట్స్ అయినా డిస్కౌంట్లో కొనుక్కోవచ్చు, ఎంఆర్పికి రిటైల్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. బిజినెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ 5 కేటగిరీస్ మనకి కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. మీరు సింపుల్గా ఒక 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని, 10,000 పీవీ అంటే ఒక 2,000 రూపాయలకి ప్రోడక్ట్ కొన్నా కానీ 10,000 పీవీ అయిపోతాయి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్. అట్లా ఆ 2,000 రూపాయలతోటి ప్రోడక్ట్ కొనుక్కొని కూడా బిజినెస్ స్టార్ట్ చేసి రోజుకి 1,300 నుంచి 3,900 వరకు మనం తీసుకోవచ్చు. లేదా కొంచెం పెద్దగా చేద్దాం అనుకుంటే ఏజెంట్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒక 50,000 రూపాయలకి ప్రోడక్ట్ కొనుక్కుంటే 3 లక్షల పీవీ పైనే వస్తుంది. మీరు ఏజెంట్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీకు బిగినింగ్ నుంచే 3,964 రూపాయలు రావడానికి మనం ఎలిజిబుల్. అట్లానే స్పెషల్ ఏజెంట్ అంటే 7 లక్షల పీవీ, అప్రాక్సిమేట్లీ 1,00,000 రూపాయలకు మనం ప్రోడక్ట్ కొన్నామనంటే 7 లక్షల పీవీ అవుతుంది. సో మనం బిగినింగ్ నుంచే 7,929 రూపాయల కమిషన్ తీసుకోవడానికి మనం ఎలిజిబుల్. అలానే డీలర్ అంటే 15 లక్షల పీవీ, మోర్ దాన్ 2 ల్యాక్స్కి కనుక మనం ప్రోడక్ట్ కొన్నామనంటే యాజ్ ఏ డీలర్గా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్
సో 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకుంటే మనల్ని కంపెనీ ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ ఒక 3.5 lakh నుంచి మీరు కొనేటువంటి ప్రోడక్ట్ని బట్టి 5-6 lakhs వరకు కూడా ఉంటుంది, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ పీవీ. సో అట్లా ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 5 కేటగిరీస్లో ఇది కూడా మీ డెసిషన్, మీరు ఏ కేటగిరీ నుంచి అయినా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ వర్డ్స్లోనే మీరు చూడొచ్చండి, సేల్స్ రిప్రజెంటేటివ్. మనం బయట మార్కెట్లో చూస్తూ ఉంటాం. సేల్స్ రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉండదంటే అరౌండ్ మంత్లీ ఒక 30,000 వరకు ఉంటుంది. ఏజెంట్, ఏజెంట్ అంటే వీళ్ళ దగ్గర కొంత స్టాక్ ఉంటుంది, వాళ్ళ ప్రోడక్ట్ని కొంతమంది ఏజెంట్స్ ద్వారా సేల్ చేస్తూ ఉంటారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు. అట్లనే స్పెషల్ ఏజెంట్ అని అంటే మేబీ ఇంకొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుంటారు. డీలర్, మనం బయట డీలర్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు గ్యాస్ డీలరు, వీళ్ళు ఎలక్ట్రానిక్స్ డీలరు, వీళ్ళు జనరల్ స్టోర్ డీలరు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాళ్ళు ఇంకొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టుంటారు, ఎక్కువ స్టాక్ ఉంటుంది. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏజెంట్లు ఉంటారు, ఏజెంట్లు ఉంటారు, సేల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్కి సంబంధించి, లైక్ ఇతను శాంసంగ్ డిస్ట్రిబ్యూటరు, ఇతను ఎల్జీ డిస్ట్రిబ్యూటరు, ఇతను హూండాయ్ కార్స్ డిస్ట్రిబ్యూటరు, ఇట్లా చెప్తా ఉంటారు. సో అట్లా ఒక్కసారే పెద్ద మొత్తంలో ఒక 4-5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అటామీ ప్రొడక్ట్స్ కొని ఎక్స్క్లూజివ్గా అటామీ బిజినెస్ చేయటం. సో ఆ డెసిషన్ తీసుకున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా అటువంటి డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు ఇండియాలో పర్ డే 10,000 రూపీస్ ఎర్న్ చేస్తూ ఉన్నారు. రోజుకి 10,000 రూపాయలు. అట్లా నెలకి 26 రోజులు వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఆ కారణంగానే సంవత్సరం రోజులలో వాళ్ళు 1,00,00,000 పైగా సంపాదించుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏ కేటగిరీ నుంచి స్టార్ట్ చేస్తున్నామో మన గ్రోత్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అంత త్వరగా ఆ లెవెల్కి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా మీ చాయిస్, మీ డెసిషన్. మీ దగ్గర డబ్బు ఉంటే ఒకేసారి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, లేదా దీన్ని సింపుల్గా నాది ఇప్పుడే స్టడీస్ అయిపోయాయి, లేదా నేను ఒక హౌస్ వైఫ్ని, నేను నా పాకెట్ మనీ తోటి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే సేల్స్ రిప్రజెంటేటివ్గా కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ 5 కేటగిరీస్ ఉన్నాయి, మీ చాయిస్. సో అయితే జనరల్ కమిషన్, సెకండ్ ఇన్కమ్ చెప్పుకున్నాం మనం ఇందాకలా. ఇది రోజుకి 1,321 రూపాయల నుంచి 79,287 రూపాయల వరకు కూడా తీసుకోవచ్చు అండి. ఆదివారం రోజు ఈ క్యాలిక్యులేషన్ అనేది ఉండదు. అంటే మండే టు సాటర్డే వీక్లీ 6 డేస్ ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ ఇన్కమ్ మనకి ఎవ్రీ ట్యూస్డే వస్తూ ఉంది. సో ఈ ఇన్కమ్ రావాలి అంటే మినిమం మనం 10,000 పీవీ కంప్లీట్ చేసుకొని సేల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండాలి. సో 10,000 పీవీ అంటే ఇందాక చెప్పుకున్నాం, ఒక 2,000 రూపాయలకి మనం ప్రోడక్ట్ కొనుక్కున్న 10,000 పీవీ అయిపోతుంది. అయితే ఈ ఇన్కమ్ రావాలి అని అంటే మాత్రం మనకు ఒక టీం ఉండాలి, లెఫ్ట్ సైడు రైట్ సైడు. మనం ఏదైతే ఇద్దరిని స్పాన్సర్ చేశామో ఆ ఇద్దరి ద్వారా లేదా వాళ్ళ ద్వారా వచ్చినటువంటి టీమ్స్ ద్వారా మనకి ఆ గ్రూప్స్లో లెఫ్ట్ సైడు రైట్ సైడు 3 లక్షల పీవీ కనుక మనకి జరిగితే, అంటే అప్రాక్సిమేట్లీ లెఫ్ట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఒక 50,000 రూపాయలు బిజినెస్ జరగాలి అప్రాక్సిమేట్లీ. రైట్ సైడు ఒక 50,000 రూపాయలు బిజినెస్ కనుక జరిగింది అని అంటే మనం ఒక 2,000 రూపాయలకి ప్రోడక్ట్లు కొనుక్కొని 10,000 పీవీ కంప్లీట్ చేస్తుంటే మనకి 1,321 రూపాయలు వస్తూ ఉంది. అదే మనము గనక ఏజెంట్ అయి ఉంటే, అంటే మనం పర్సనల్గా 3 లక్షల పీవీ కనుక కంప్లీట్ చేస్తుంటే అదే గ్రూప్లో జరిగేటువంటి 50,000 రూపాయల బిజినెస్ 3 lakhs మ్యాచింగ్కి 3,964 రూపాయలు రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో అంటే 50,000 అంటే మీరు ట్యాక్స్ లేకుండా చూసుకుంటే 40,000, అంటే 10% మనకి రిటర్న్ రావడానికి అవకాశం ఉందండి. బోత్ సైడ్స్ 40,000 బిజినెస్ జరిగితే 10% రిటర్న్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎగ్జాంపుల్కి. సో అట్లా మీరు ప్రతిరోజు కూడా 3,964 రూపాయలు తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ సండే. అంటే మంత్లీ 26 డేస్ అంటే 34,000 వరకు కూడా మీరు ఈ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సింపుల్గా ఒక 40,000-50,000 రూపాయలతోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేసి ఒక టీం తయారు చేసుకోండి. అట్లనే స్పెషల్ ఏజెంట్ అయి ఉంటే రోజుకి 7,929 రూపాయల వరకు వస్తూ ఉన్నాయి. అట్లనే డీలర్ అయి ఉంటే రోజుకి 15,857 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే రోజుకి 23,786 పైన 79,287 రూపాయల వరకు కూడా
మనకి ఇన్కమ్ రావటం జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత కూడా మన టీంలో పీవీ మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పుడు 79,000 రావాలి అని అంటే 5 కోట్ల పీవీ మ్యాచ్ అయితే ఒక రోజులో 79,280 రూపాయలు వస్తూ ఉన్నాయి. సో దీంట్లో 2% టీడీఎస్ కూడా కట్ అయ్యి వైట్ మనీనే మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఆ కట్ అయినటువంటి టీడీఎస్కి ఫామ్ 16 కూడా కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇట్లా రోజుకి అప్రాక్సిమేట్లీ 80,000 రూపాయలు అంటే నెలకి 26 రోజులు. ఆ విధంగా టోటల్ చూసుకుంటే 20 లక్షలకు పైగా ఒక నెలలో మనం అటామీ ద్వారా జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉండి మీకు పాన్ నెంబరు ఒక ఐడి ప్రూఫ్ కనుక ఉంది అని అంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకొని అటువంటి ఇన్కమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. ఇండియాలో అటువంటి ఇన్కమ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఇవాళ ఆల్రెడీ ఉన్నారు. 4 ఇయర్స్ అయింది ఇండియాకి వచ్చే బిజినెస్. సో వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకుంటే నాట్ ఈవెన్ 10th క్లాస్. మహారాష్ట్రలో ఒక విలేజ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి అటువంటి ఇన్కమ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి సాధ్యమైనప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఆ పాసిబిలిటీ ఉంది. సో ఈ జనరల్ కమిషన్ అనేది మీరు ఎన్ని రోజులైతే మ్యాచ్ అవుతుందో, ఎగ్జాంపుల్కి వెడ్నెస్డే టు ట్యూస్డే, ఈ బుధవారం నుంచి నెక్స్ట్ మంగళవారం వరకు, ఈరోజు వెడ్నెస్డే, ఈ రోజు నుంచి నెక్స్ట్ మంగళవారం వరకు ఎక్సెప్ట్ సండే రిమైనింగ్ 6 డేస్లో ఎన్నిసార్లు అయితే మ్యాచ్ అయిందో, ఏ ర్యాంకులు అయితే మ్యాచ్ అయిందో ఆ ఇన్కమ్ అనేది ఆ తరువాత మంగళవారం మన బ్యాంక్ అకౌంట్కి రావటం జరుగుతూ ఉంది. సో అట్లా వారానికి 4 సార్లు, నెలకి 4 సార్లు మనం ఈ జనరల్ కమిషన్ అనేది తీసుకోవచ్చు. థర్డ్ ఇన్కమ్ మాస్టర్షిప్ బోనస్ 20% బోనస్ అండి. గ్లోబల్గా జరిగేటువంటి టర్న్ ఓవర్లో 20% పీవీని ఈ 7 లెవెల్స్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. సో ఇందులో ఫస్ట్ లెవెల్ చూస్తే సేల్స్ మాస్టర్, లాస్ట్ వన్ వచ్చేసి ఇంపీరియల్ మాస్టర్. సేల్స్ మాస్టర్స్కి 10%లో షేర్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్కి ఈ మంత్ కంపెనీ టర్న్ ఓవర్ ఈ 15 డేస్లో ఒక 1000 కోట్లు అవుతుంది అని అంటే అందులో 10% అంటే 100 కోట్లు ఎవరైతే సేల్స్ మాస్టర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే ఇంపీరియల్ మాస్టర్ అయితే 0.3%. సో మేబీ ఆ లెవెల్కి తక్కువ మంది రీచ్ అయి ఉంటారు కాబట్టి సో 1000 కోట్లలో 0.3% మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లనే వీళ్ళకి డైమండ్ మాస్టర్స్ నుంచి, శరణ్ రోజ్ మాస్టర్స్ నుంచి, స్టార్ మాస్టర్స్ నుంచి, రాయల్ మాస్టర్స్ నుంచి, క్రౌన్ మాస్టర్స్ నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి బిజినెస్లో వీళ్ళకి ఇన్కమ్ రావటం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా సేల్స్ మాస్టర్ అయిన వాళ్ళు యావరేజ్గా 15 రోజులలో అప్రాక్సిమేట్లీ 30,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు ప్రజెంట్ కంపెనీ టర్న్ ప్రకారం. ఇంపీరియల్ మాస్టర్ అయిన వాళ్ళు 15 రోజులలో 70 లక్షల కమిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇది అప్రాక్సిమేట్లీ అండి, ఇది పెరగొచ్చు తగ్గొచ్చు బేస్డ్ ఆన్ కంపెనీ టర్న్ ఓవర్. సో సేల్స్ మాస్టర్ కావాలి అనుకుంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మనం స్పెషల్ ఏజెంట్ అయి ఉండాలి. స్పెషల్ ఏజెంట్ అంటే ఇందాక చెప్పాం, మన పర్సనల్ పీవీ 7 lakhs కంప్లీట్ చేసుకుని ఉండాలి. మనకు ఒక టీం ఉండాలి, లెఫ్ట్ రైట్. ఆ టీంలో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ కౌంట్ కాదు. ఆ టీంలో బిజినెస్ జరగాలి. 15 రోజులలో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 25 లక్షల పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25 లక్షల పీవీ మనం చేయగలిగితే మనకి కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్ 10%లో షేర్ రావడం జరుగుతూ ఉంది. ఇది 15 రోజులకు ఒకసారి అంటే సంవత్సరానికి 24 సార్లు తీసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 30,000 రూపాయలు ఉంటుంది. అదే ఈ గ్రూప్లో జరిగినటువంటి పీవీకి మళ్ళీ జనరల్ కమిషన్ అది కూడా రావడం జరుగుతుంది. అది అప్రాక్సిమేట్లీ 32,000 రూపాయలు. అట్లా 15 రోజులలో 60,000 నుంచి 80,000 వరకు సంపాదించుకోవచ్చు అండి. అట్లా నెలకి 1,20,000 నుంచి 1,60,000 వరకు కూడా సేల్స్ మాస్టర్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరానికి చూసుకుంటే మోర్ దెన్ 15 lakhs వరకు యాజ్ ఏ సేల్స్ మాస్టర్ ఇన్కమ్ ఉంటుంది. సో మీరు కంటిన్యూగా సేల్స్ మాస్టర్ అవుతున్నారంటే ఆ ఇన్కమ్ మీకు రావటం జరుగుతూ ఉంది. అట్లనే నెక్స్ట్ లెవెల్ డైమండ్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్గా మనం 15 లక్షల పీవీ కంప్లీట్ చేసుకుని డీలర్ అయి ఉండాలి. సో మనం ఎలా అయితే సేల్స్ మాస్టర్ అయి ఉన్నామో అదేవిధంగా మనకున్నటువంటి గ్రూప్లో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం ఒక ఇద్దరిని, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం ఇద్దరిని సేల్స్ మాస్టర్లుగా 15 రోజులలో చేయాలి. అంటే ఒక నలుగురిని మనం చూస్ చేసుకొని ఆ నలుగురిని కూడా 15 రోజుల్లో మనమే టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ టార్గెట్ కూడా కంపెనీ ఏమి ఇవ్వదండి.
ఎగ్జాంపుల్కి మీరు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ జనవరిలో లేదా ఫిబ్రవరిలో లేదా మార్చి 1 నుంచి మార్చి 15 వరకు మీరు డైమండ్ మాస్టర్ కావాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఒక నలుగురిని ఆ మార్చి 1 నుంచి 15 వరకు సేల్స్ మాస్టర్స్గా చేయగలిగితే మీరు డైమండ్ అవుతారు. 5%లో మీకు షేర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లానే శరణ్ రోజ్ మాస్టర్ కావాలనుకుంటే పర్సనల్ పీవీ 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకుని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి. సో అట్లానే మన టీం నుంచి లెఫ్ట్ ఇద్దరిని రైట్ ఇద్దరిని డైమండ్ మాస్టర్స్గా చేయాలి. అది కూడా 15 రోజులలో మనం చేయగలిగితే మనం శరణ్ రోజ్ మాస్టర్ అవుతాం. 2%లో మనకి షేర్ రావడం జరుగుతూ ఉంది. సో ఆ తర్వాత ఇంకా మనం పర్సనల్గా ఎటువంటి ప్రోడక్ట్ కూడా అడిషనల్గా కొనాల్సినటువంటి అవసరం లేదండి. మన ఐడిని యాక్టివ్గా ఉంచుకోవడం కోసం మాత్రం సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. సో ఆ విధంగా మనం సంవత్సరానికి ఒక ప్రోడక్ట్ కొంటూ మన టీంలో లెఫ్ట్ నుంచి మినిమం ఇద్దరిని రైట్ నుంచి మినిమం ఇద్దరిని మనం ఉన్నటువంటి లెవెల్కి కనుక తీసుకురాగలిగితే మనం నెక్స్ట్ లెవెల్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా అప్ టు 7 లెవెల్స్ ఇంపీరియల్ మాస్టర్ వరకు కూడా వెళ్ళొచ్చు అండి. అయితే ఆఫ్టర్ కోవిడ్ కంపెనీ స్టార్ట్ అయ్యింది 2009లో. సో కోవిడ్లో చాలా బిజినెస్లు క్లోజ్ అయ్యాయి. తర్వాత చాలామంది ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా కూడా ఇబ్బందులు పడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా అంటే రిమైనింగ్ మెంబర్స్కి ఇన్కమ్ తగ్గిపోయింది అని అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనీ రొటేషన్ అన్ని ఫీల్డ్స్లో కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంది. సో చాలా రకాలుగా చాలా బిజినెస్లు ఆ టైంలో క్లోజ్ అవ్వటం జరిగింది. ఆ టైంలో కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి ప్రాఫిట్స్ని కంపెనీ వాళ్ళు తీసుకోకుండా తిరిగి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్కే ఒక ప్రమోషనల్గా ఇవ్వటం జరుగుతూ ఉందండి. దాన్ని సెమీ సేల్స్ మాస్టర్గా మనకి ఇస్తా ఉన్నారు. సో ఎవరైతే సేల్స్ మాస్టర్ కోసం ట్రై చేసి 25 lakhs పీవీ చేయలేకపోయారో గ్రూప్లో 15 lakhs కనుక జరిగి ఉంటే 12,500 రూపీస్ ఫిక్స్డ్గా బోనస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఒక ప్రమోషన్ అండి. దీన్ని ఇచ్చి నియర్లీ 2 years అయిపోయింది. సో ఇది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఇంకా రన్నింగ్లోనే ఉంది ఈ ఆఫరు. సో దీన్ని ఉపయోగించుకొని మీరు త్వరగా ఎక్కువ ఇన్కమ్స్ తీసుకోవడానికి మీ టీం నుంచి కూడా ఎక్కువ మంది లీడర్స్ని త్వరగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మాస్టర్షిప్ అచీవ్ చేయడంలో కొన్ని చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా సేల్స్ మాస్టర్ కావచ్చు, అట్లనే డైమండ్ మాస్టర్ కావచ్చు, అట్లనే చరణ్ రోజ్ మాస్టర్ కూడా కావచ్చు. బట్ ఒక సైకిల్లో ఒక ప్రమోషన్ మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏది హైయెస్ట్ అయితే అది. ఆ తర్వాత స్టార్ మాస్టర్ కానీ రాయల్ మాస్టర్ కానీ క్రౌన్ మాస్టర్ కానీ ఇంపీరియల్ మాస్టర్ కానీ కావాలి అని అంటే ప్రీవియస్ మాస్టర్షిప్ ఏదైతే ఉందో దాన్ని మినిమం 3 times అచీవ్ చేయాలి. సో ఈ 3 times కూడా మీరు ఒక 1 yearలోనే 3 times చేయాలి లేదా ఇంత పీరియడ్లోనే 3 times కావాలి అనేటువంటి కండిషన్ లేదు. మీరు 3 times ఆ లెవెల్ అచీవ్ అయ్యారు అని అంటే నెక్స్ట్ టైం మీరు 4th లెవెల్ కోసం ట్రై చేయొచ్చు. దానికి కూడా ఎటువంటి టైం పీరియడ్ లేదు. సో ఆ విధంగా చాలా ఫ్లెక్సిబుల్ ప్లాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సో ఈ బోనస్ ఎప్పుడు వస్తుంది అకౌంట్కి అని అంటే 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేస్తే 22వ తారీఖు ఆ బోనస్ అకౌంట్లో పడుతుంది. అదే 16 నుంచి మంత్ ఎండ్ వరకు కనుక టార్గెట్ పెట్టుకొని మీరు ఆ టార్గెట్ చేయగలిగితే బోనస్ అచీవ్ అయితే నెక్స్ట్ మంత్ 7th ఆ బోనస్ అనేది అకౌంట్కి రావడం జరుగుతూ ఉంది. ఇందులో కూడా 2% టీడీఎస్ అనేది కట్ అవుతుందండి. అఫీషియల్గానే ఆ మనీ మన బ్యాంక్కే రావడం జరుగుతూ ఉంది కాబట్టి. సో 4th ఇన్కమ్స్ మాస్టర్షిప్ ప్రమోషన్స్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ కూడా 1 time ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు సేల్స్ మాస్టర్ అయితే ఫస్ట్ టైం మీరు సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఎమోహిమ్ ఒకటి, ఫేమ్ స్కిన్ కేర్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా కంపెనీ పంపించడం జరుగుతుందండి. మన అడ్రస్కే డైరెక్ట్గా పంపిస్తూ ఉన్నారు. సో వీటి టోటల్ వాల్యూ చూసుకుంటే 27,400 రూపీస్ ప్రొడక్ట్స్ మనకి ఫ్రీగా ఇస్తుంది. వీటిని మనం వాడుకోవచ్చు లేదా వీటిని కూడా కావాలనుకుంటే అమ్మేసుకోవచ్చు, మీ చాయిస్. అలానే డైమండ్ మాస్టర్ అయితే సేమ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ, అంటే 27,400 రూపాయల ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తున్నాయి. దానితో పాటు అడిషనల్గా 40,000 రూపాయల క్యాష్ కూడా మన బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. ఇందులో కూడా టీడీఎస్ అనేది కట్ అవుతుంది 2%. సో దీంతో మనం
మన బిజినెస్ని పెంచుకోవడం కోసం కావాలనుకుంటే ఒక ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు, లేదా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవచ్చు, ఒక ట్యాబ్ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్. సో స్టార్టింగ్లో అయితే ల్యాప్టాప్ ఇచ్చున్నారు, ఆ తర్వాత దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి క్యాషే ఇచ్చేస్తా ఉన్నారు. సో మనం దీన్ని మన పర్పస్లో ఎలా కావాలనుకుంటే అట్లా యూస్ చేసుకోవచ్చు. అలానే షెరాన్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 రూపాయల క్యాష్ రివార్డుగా వస్తుంది. ఇద్దరికి ఫారిన్ ట్రిప్ వస్తుందండి, 3 nights and 4 days. మీరు మీ వైఫ్ కలిసి వెళ్ళొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్. మీకు మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్స్ని ఎవరన్నా తీసుకెళ్ళొచ్చు, లేదనుకుంటే మీ టీం మెంబర్స్ని అయినా తీసుకెళ్ళొచ్చు. 2 మెంబర్స్కి ఫారిన్ ట్రిప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని కాస్ట్ 1 lakh ఉంటుంది. అట్లానే స్టార్ మాస్టర్ అయితే 6 లక్షల రూపాయల క్యాష్ రివార్డ్గా వస్తూ ఉంది. అట్లనే నలుగురికి ఫారెన్ ట్రిప్ వస్తుందండి, 2 lakhs పడుతున్నటువంటి ట్రిప్, సేమ్ 3 nights and 4 days. సో ఫ్యామిలీతో వెళ్ళొచ్చు హ్యాపీగా. అలానే రాయల్ మాస్టర్ అయితే 30 lakhs క్యాష్ రివార్డ్గా వస్తూ ఉంది వన్ టైం. సో ఇటువంటి ఇంత పెద్ద మొత్తంలో మనకి అమౌంట్ రావాలి అని అంటే ఒక జాబ్ని 25 to 30 years చేసి రిటైర్ అయిన వాళ్ళకి అటువంటి అమౌంట్ రావడం జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఈ లెవెల్ రీచ్ అవ్వాలి అని అంటే ఒక 4 to 5 yearsలో రీచ్ అవ్వచ్చండి. ఇండియాలో అటువంటి ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉంది, అటువంటి ఛాన్సు పాపులేషన్ కూడా ఇక్కడ ఉంది. అట్లనే రాయల్ మాస్టర్ అయితే 1,20,000 రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు స్పాన్సర్షిప్ మనీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెలకి 60,000 రూపాయలు కార్ రెంటల్ కూడా వస్తుందండి. సో దీంతో మీరు ఏదైనా కార్ని హైర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే దీంతో ఈఎంఐ పెట్టుకొని మీరే ఒక కారు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీ చాయిస్. కంపెనీ మాత్రం 60,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ నలుగురికి ఫారిన్ ట్రిప్ ఉంటుందండి, బట్ 10 nights and 11 days. ముందు దాంట్లో చూస్తే 3 nights and 4 days ఉంటుంది. ఈ లెవెల్లో చూస్తే 10 nights and 11 days, ఆల్మోస్ట్ 10 lakhs రూపీస్ ఆఫ్ ఫారిన్ ట్రిప్ కోసం కంపెనీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. నలుగురికి 10 లక్షలు ఖర్చు పెట్టి ఫారిన్ ట్రిప్ అంటే ఎటువంటి కంట్రీకి వెళ్ళొచ్చు. సో కంపెనీ ఆ విధంగా అటువంటి ట్రిప్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ క్రౌన్ మాస్టర్. క్రౌన్ మాస్టర్ అయితే మనకు వచ్చేటువంటి రివార్డ్ ఏంటి అని అంటే 1,80,00,000 రూపాయల క్యాష్ వస్తుంది. అంటే మనం కోటీశ్వరం అయిపోతున్నాం. అట్లానే స్పాన్సర్షిప్ మనీ 3 లక్షలు వస్తుంది. ఇక్కడ ఒక లగ్జరీ కారే మనకి గిఫ్ట్గా వస్తుందండి. దీని కాస్ట్ చూస్తే 40 lakhs ఉంటుంది. అలానే ఇక్కడ కూడా 4 మెంబర్స్కి 10 nights and 11 days ఫారెన్ ట్రిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఒక 40 లక్షల కార్ అంటే చాలా లగ్జరీ మనం మెయింటైన్ చేయొచ్చు. అట్లనే 1,80,00,000 క్యాష్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వాటిని మళ్ళీ మీరు ఎక్కడన్నా రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వాటిని మీ ఖర్చులు కూడా వాడుకోవచ్చు. సో లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్ అండి. అటామిక్ బిజినెస్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కళ. ఎందుకు కళ అంటే ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్ల రూపాయల క్యాష్ రివార్డ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఇప్పటికీ 13 మంది వరకు కూడా ఆ విధంగా తీసుకోవడం జరిగిందండి. సో అట్లానే 6 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ మనీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే ఒక ఆఫీస్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. 1,700 square feet అనేది ఉండాలి మినిమం. దాని మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు. అట్లనే పిఏ శాలరీ 50,000 రూపాయలు కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అనదర్ లగ్జరీ కార్, ఇందాకలా 40 లక్షల కారు ఒకటి ఇస్తున్నారు క్రౌన్ మాస్టర్ అయితే. అట్లానే ఇంపీరియల్ మాస్టర్ అయితే 50 లక్షల కారు ఒకటి ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో 2 కార్లు డ్రైవ్ చేయాలంటే కష్టం. దానివల్ల డ్రైవర్ శాలరీ కూడా కంపెనీ 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా ఫారిన్ ట్రిప్ ఉంటుందండి, 4 మెంబర్స్కి 10 nights and 11 days. అలస్కా క్రూజ్ లాంటి ఫారిన్ ట్రిప్స్ కూడా మనకి కంపెనీ ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా 5 ఫారిన్ ట్రిప్స్ మనకి ఫ్రీగా రావటం జరుగుతూ ఉంది. మోర్ దెన్ 8 crores క్యాష్ రివార్డ్గా తీసుకోవచ్చు. ఆఫీస్ మెయింటెనెన్స్, పిఏ శాలరీ, డ్రైవర్ శాలరీ, లగ్జరీ కార్సు, ఇవన్నీ కూడా తీసుకోవడానికి అటామీ మనకి అవకాశం ఇస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా రివార్డ్స్. సో చాలామందికి నా బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లలో ఉండాలి, నాకు మంచి లగ్జరీ కార్ ఉండాలి, నాకు ఒక పిఏ ఉండాలి, డ్రైవర్ ఉండాలి అని చెప్పేసి కలలు కంటా ఉంటారు. సో అటువంటి కలల్ని కంపెనీనే కొన్ని నెరవేర్చడం జరుగుతూ ఉంది. సో ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ అండి. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక ఎడ్యుకేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన ఎడ్యుకేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అండి. ఆల్మోస్ట్ 3 years అవుతుంది మనం స్టార్ట్ చేసి.
సో ఈ సెంటర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆర్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి సెంటర్కి మీరు ఏదైతే ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేస్తూ ఉన్నారో అందులో 6% పీవీ, అంటే ఎగ్జాంపుల్కి మీరు యాజ్ ఏ మెంబర్గా 1,00,000 పీవీ మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు అని అంటే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్నా లేదా సెంటర్కి డెలివరీ చేసినా ఆ 1,00,000 పీవీలో 6% అంటే 6,000 పీవీ. సో ఇది కొరియన్ కరెన్సీ అనమాట, 6,000 కొరియన్ వన్స్. మన ఇండియన్ కరెన్సీలో కనుక దాన్ని కన్వర్ట్ చేస్తే యాజ్ అన్ కరెన్సీ ప్రైసు సో 350 నుంచి 370 రూపీస్ వరకు కూడా మనం 1,00,000 పీవీకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ వాళ్ళు మన టీం కావచ్చు లేదా అదర్ టీం కావచ్చు, అంటే అదర్ టీం మెంబర్స్ నుంచి కూడా మనం సెంటర్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అన్లిమిటెడ్గా. సో ఆ విధంగా మన సెంటర్ ద్వారా మనం ఎక్కువ మందికి కనుక సర్వీస్ ఇస్తూ ఉన్నామనంటే మనకు వచ్చేటువంటి కమిషన్ కూడా పెరుగుతుంది. సో 1,00,00,000 పీవీ జరిగిందంటే 35,000 వస్తాయి, 3 కోట్ల పీవీ జరిగిందంటే ₹1,00,000 వస్తాయి. సో అట్లా సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ చేసేటువంటి పీవీ కూడా పెరిగే కొంది ఏమవుతుందనంటే మనకు వచ్చేటువంటి సెంటర్ కమిషన్ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా గ్లోబల్గా జరిగేటువంటి టర్నోవర్లో 35% అమౌంట్ని ఇక్కడ ఎవరు కూడా మిడిల్ మ్యాన్స్ లేరు కాబట్టి కంపెనీ మనకి రిటర్న్ చేయటం జరుగుతూ ఉంది. అదే ట్రెడిషనల్ మార్కెట్లో చూస్తే మిడిల్ మ్యాన్స్ ఉంటారు. లైక్ మనకి ఏది కావాలన్నా మనం ఒక రిటైల్ షాప్లో మాత్రమే కొంటాం. మనం వెళ్ళి హోల్సేల్ షాప్లో కొంటామనంటే అన్నిటికీ అందరికీ అవకాశం లేదు. నేను వెళ్ళి డైరెక్ట్గా స్టాకిస్ట్ దగ్గర కొంటాను లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొంటాను అంటే అవకాశం లేదు. మనం ఒక రిటైలర్ దగ్గరే కొంటాం. రిటైలర్ ఏం చేస్తారంటే హోల్సేలర్స్ దగ్గరికి వెళ్తారు, హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి, డిస్ట్రిబ్యూటర్స్ స్టాకిస్ట్ దగ్గర, స్టాకిస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకోవడం జరుగుతూ ఉంది. మళ్ళీ ప్రతి ప్రోడక్ట్ కూడా టీవీలో, పేపర్లో వీటిల్లో యాడ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ యాడ్స్కు కూడా అక్కడ ఖర్చు పెడతా ఉంటారు ట్రెడిషనల్ మార్కెట్లో. బట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్గా ప్రోడక్ట్ని మనకి సప్లై చేస్తున్నటువంటి కంపెనీ అటామీ. సో ఇంకా మధ్యలో ఎవరు కూడా లేరు. ఈ విధంగా రిటైలరు, హోల్సేలరు, డిస్ట్రిబ్యూటరు, స్టాకిస్టు ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి వాళ్ళకి ఏదైతే బయట మార్కెట్లో ప్రాఫిట్ వస్తుందో అదే ప్రాఫిట్ ఇక్కడ మనకి రిటర్న్ రావటం జరుగుతూ ఉంది. అది ఎంత అంటే 35%ని ఇక్కడ ఈ విధంగా 5 రకాల ఇన్కమ్స్గా కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉందండి. సో ఈ ప్లాన్ను ఉపయోగించుకొని సింపుల్గా మనం ప్రతి 15 రోజులకి ఒక ₹5,000 ప్రోడక్ట్ కొనడం అనేది అలవాటుగా మార్చుకొని, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అండి, కండిషన్ కాదు. ఒక ₹5,000 ప్రోడక్ట్ మనం కొనుక్కోవడం అనేది అలవాటుగా పెట్టుకొని మనం వారానికి ఒకరిని చేయగలిగిన, అంటే 2 వారాల్లో ఒక ఇద్దరిని మనం స్పాన్సర్ చేసి వాళ్ళతోటి సేమ్ కనుక డూప్లికేట్ చేయగలిగితే, అంటే వాళ్ళు కూడా ఒక ₹5,000 ప్రోడక్ట్ కొనుక్కొని వాడటం, వాళ్ళు కూడా వారంలో ఒకరిని మళ్ళీ స్పాన్సర్ చేయటం, సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ ₹5,000 మినిమం పర్చేజ్ చేయటం, ఒకరిని స్పాన్సర్ చేయటం. సో అట్లా చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒక 3 మంత్స్లో మనం అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ ₹9,000 వరకు మనం తీసుకోవచ్చు అండి. సో ఈ అమౌంట్ తోటి 4th మంత్ నుంచి మనం ప్రోడక్ట్లు వచ్చిన డబ్బులతోటే కొనుక్కోవచ్చు. ఆ విధంగా 4th మంత్లో మోర్ దెన్ ₹70,000 ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. 5th మంత్లో సేల్స్ మాస్టర్ అయిపోతాము, నియర్లీ ₹2,00,000 ఇన్కమ్ వస్తూ ఉంది. 6th మంత్లో కూడా సేల్స్ మాస్టర్ అవుతాం, మోర్ దెన్ 3 lakhs ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. 7th మంత్లో డైమండ్ మాస్టర్ అవుతామండి. సో మోర్ దెన్ 5 lakhs ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, మీకు నెలకి ₹5,00,000 ఇన్కమ్ వస్తుంది అని అంటే మీకున్నటువంటి డ్రీమ్స్ని మీరు ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇవాళ ఏదైతే మనం ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సఫర్ అవుతా ఉన్నామో ఏ ప్రాబ్లం అయినా సరే ఆ రోజు మనకి ప్రాబ్లం లాగా కనపడుతుందా? ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే డబ్బే. ఆ డబ్బు ఇక్కడ నెలకి ఒక 7 నెలలు మనం కరెక్ట్గా ఈ ప్లాన్ను ఉపయోగించుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే నెలకు ₹5,00,000 పైగా రావడానికి అవకాశం ఉంది. సో అటువంటిది వస్తున్నప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయొచ్చు. సో ఇదంతా జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏం సిస్టమ్ ఉంది అని అంటే 864 సిస్టమ్ ఉందండి, కంపెనీ చెప్తుంది. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. మీకు హిందీ, ఇంగ్లీష్ కావాలనుకుంటే కంపెనీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంది. సో అందులో 8 కోర్ యాక్టివిటీస్ మనం ప్రతిరోజు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఏంటి ఆ 8 కోర్ యాక్టివిటీస్ అని అంటే ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దానికోసం రోజు కనీసం 15 నిమిషాలన్నా ఏదన్నా వీడియో చూసి నేర్చుకోవటం, 15 నిమిషాలన్నా బుక్ చదివి నేర్చుకోవటం, అట్లనే మీటింగ్ ఏదన్నా ఉంటే అటెండ్ అయ్యి నేర్చుకోవటం. సో ఈ మూడిటి ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత ప్రొడక్ట్స్ ఏముండే అనేది తెలుసుకొని వాటిని ఎట్లా వాడాలి అనేది మనం ఆ ప్రొడక్ట్లు యూజ్ చేయడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఏముంటుంది అనేది చూపించాలి. సో ఇందులో మనం ప్రొడక్ట్ గురించి చెప్పొచ్చు, లేదా బిజినెస్లో వచ్చేటువంటి ఇన్కమ్స్ గురించి కూడా చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం ప్రొడక్ట్ వాడుకునేటువంటి మెంబర్స్ని తయారు చేయటం, లేదా బిజినెస్ చేసేటువంటి మెంబర్స్ని తయారు చేయటం. దీనివల్ల ఏమవుతుందనంటే కొంత టర్న్ ఓవర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం రెగ్యులర్గా మనకు ఉన్నటువంటి కస్టమర్స్తో కూడా మాట్లాడాలి. సో ఆ విధంగా కొంత టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంది. అంతేగాని ఇక్కడ జనాల్ని చేర్పించుకుంటూ పోతే రూపాయి కూడా రాదండి. సో ఎందుకంటే మనం జనాల్ని చేర్పించేటప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అని అంటే ఇంత కట్టండి అని మనం ఏం కట్టించట్లేదు. సో ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నారో దానికి పాయింట్స్ అనేది రావటం జరుగుతూ ఉంది. దాని మీద మనకి ఇక్కడ ఇన్కమ్ రావటం జరుగుతూ ఉంది. అంటే ప్యూర్లీ బిజినెస్, ఎంత బిజినెస్ అయితే జరుగుతుందో దాని ప్రకారం అంత ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అట్లా మనం కొంతమంది కస్టమర్స్ని కూడా క్రియేట్ చేసుకొని మన ఖర్చులకి, అంటే మనం ఈ బిజినెస్ కోసం లేదా ప్రొడక్ట్ వాడుకోసం ఏదైతే డబ్బు కావాలో మనం కస్టమర్స్ ద్వారా అటువంటి డబ్బుని సంపాదించుకోవచ్చు. సో అట్లనే బిల్డ్ ట్రస్ట్. ప్రతి ఒక్కరిలో కూడా నమ్మకాన్ని క్రియేట్ చేయాలండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, డౌన్ లైన్స్ కావచ్చు, అప్లైన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరిలో కూడా నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరిని చూడగానే నవ్వటము, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇవ్వటము, ఏదో గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో చెప్పటము. సో ఇటువంటివి మనం చేయగలిగితే మనం టీమ్ తోటి కనెక్ట్ అయి ఉంటాం, కొత్త విషయాలు నేర్చుకుంటాం, ప్రోడక్ట్లు వాడుతూ ఉంటాం, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కూడా పెరుగుతూ ఉంది. సో ఈ 8 కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు కూడా మనం చేయగలిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా బిజినెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో మనం ఇక్కడ మంచి ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఒక చెక్ లిస్ట్గా పెట్టుకొని ప్రతిరోజు కూడా మీరు చేయొచ్చండి. ఈరోజు ఏదైనా బుక్ చదివామా, బుక్ చదివితే ఏం నేర్చుకున్నామో నోట్ చేసుకోవచ్చు, లేదా బుక్లోనే ఒక హైలైటర్ తోటి మీరు దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. అట్లనే వీడియోస్ చూడటం ద్వారా, వీడియోస్ చూసామా ఈరోజు చూస్తుంటే రైట్ మార్కు, చూడకపోతే ఇంటూ మార్కు. ఈరోజు మీటింగ్ ఏదైనా అటెండ్ అయ్యామా, ఉంటే అటెండ్ అయితే రైట్ మార్కు, అటెండ్ అవ్వకపోతే ఇంటూ. సో ఇట్లా ఒక నెల రోజులు కనుక మనం మన సెల్ఫ్గా మన ప్రోగ్రెస్ ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటే మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడుకున్నాము, ఎన్ని బుక్స్ చదివాము, ఎన్ని వీడియోస్ చూసాము, అట్లనే ఎన్ని ప్లాన్స్ చెప్పాము, ఎంతమంది కస్టమర్స్కి ఎన్ని ప్రోడక్ట్స్ ఇచ్చాము, ఈ రికార్డ్ అంతా కూడా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన సక్సెస్ని మనమే మెజర్ చేసుకోవచ్చు. సో అట్లా ఇవి మన డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయండి. సో ఇక్కడ ఉన్నటువంటి 864 సిస్టమే ఇక్కడ సక్సెస్ ఫార్ములా అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి టార్గెట్స్ కూడా లేవండి. ఇక్కడ ఎంత కావాలి, ఎప్పటికి కావాలి అనేది మనమే మన టార్గెట్ని సెట్ చేసుకోవాలి. సో అట్లా ఈ వారంలో ఏం చేయాలి, ఈ 15 రోజులలో ఏం కావాలి, ఈ నెలలో ఎంత ఇన్కమ్ కావాలి, ఈ సంవత్సరం ఏమేం చేయాలనుకుంటున్నామో మన గోల్స్ని మనమే సెట్ చేసుకోవాలి. అట్లనే ఈ బిజినెస్ అనేది ఒక కొత్త తరహా బిజినెస్. అందుకే దీనికి ఒక బుక్ కూడా ఉంది, 21st సెంచరీ బిజినెస్ అని. మీరు కావాలనుకుంటే ఆ బుక్ని కొనుక్కొని చదవచ్చు, అమెజాన్లో కూడా ఉంది. 21st సెంచరీ బిజినెస్. సో ఏంటి అని అంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్. సో దీంట్లో మనం కొత్తగా వచ్చాం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మెంటర్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఈ బిజినెస్లో సక్సెస్ అయినటువంటి వ్యక్తిని, లేదా ఆ పాత్లో ఉన్నటువంటి ఒక అప్లైన్ని మనం మెంటర్గా చూస్ చేసుకొని, సో వాళ్ళ గైడెన్స్లో మనం వెళ్ళగలిగితే వాళ్ళకంటే త్వరగా కూడా మనం ఎలా సక్సెస్ అవ్వాలనేది వాళ్ళు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో అటామీ సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలండి. మన సొంత సిస్టమ్ ఫాలో అయితే ఇక్కడ సక్సెస్ రాదు. సో మన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉండుండొచ్చు, లేదా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉండుండొచ్చు. ఇక్కడ అటామీ సిస్టమ్ ఏంటి అని అంటే యూజ్ ద ప్రొడక్ట్,
షేర్ ద ప్రొడక్ట్, అటెండ్ ఆల్ సెమినార్స్. సో దీన్ని మనం ఫాలో అవ్వాలి. సో ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మెయిన్ థింగ్ ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత ఆరోగ్యంగా ఉన్నామనంటే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాం. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి సంపదను కూడా దీని ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. గో ఇంపీరియల్ మాస్టర్. టార్గెట్ ఫర్ టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో నాది యూట్యూబ్ ఉందండి, వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ కూడా ఉంది, మన ఎడ్యుకేషన్ సెంటర్ పేరు కూడా ఉంది. సో వీటి ద్వారా మీరు ఈజీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.